హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. నేను మీ వాసవి కృష్ణ. 10 నిమిషాల నుండి మనకు బెండకాయ ఫ్రై ఎలా తయారు చేయాలో చూసేద్దాం. వచ్చేసేయండి. చాలా టేస్టీగా ఉంటుంది. ఒక్కసారి అయితే మీరైతే ఇదైతే ట్రై చేయండి. ఒక వెడల్పు లాంటి కడాయి పెట్టుకొని ఆయిల్ వేసి స్లో ఫ్లేమ్లో పెట్టాలి. మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న పచ్చిమిరపకాయలను అందులో సరిపడా ఉప్పు వేసి కలియబెట్టుకోవాలి. చూడండి, వీడియోలో చూపించే విధంగా ఇలా కలబెడుతూ ఉండాలండి. మాడిపోనివ్వకుండా స్లో ఫ్లేమ్లోనే మనం అనేది ఇలా గోల్డ్ కలర్ వచ్చే వరకు వేయించుకోవాలి. కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కలు వేసి కలుపుకోవాలండి. మనం ఉప్పు వేసాం కాబట్టి త్వరగానే ఉడికిపోతాయండి. చూడండి, బెండకాయలు ఎంత ఫ్రెష్గా ఎంత నీట్గా ఉన్నాయో. ఇలా అయితే నేను 250 గ్రామ్స్ వరకు బెండకాయలు తీసుకొని కట్ చేసి పక్కన పెట్టుకున్నాను. ఇలా ముద్దుగా ఫ్రై చేసుకున్న దాంట్లో మనం ఈ బెండకాయలు వేసి కలియబెట్టుకోవాలి. వీడియోలో చూపించే విధంగా అస్సలు హై ఫ్లేమ్ అనేది అస్సలు పెట్టకూడదు, స్లో ఫ్లేమ్లోనే వేయించుకోవాలండి. చూడండి, ఇలా వేయించిన తర్వాత ఒక చెంచా వరకు ఇలా మంచిగా కలియబెట్టుకోవాలి. ఇలా కలియబెట్టిన తర్వాత ఒక చెంచా స్పూన్ పసుపు వేసి కలబెట్టుకోవాలండి. చూడండి, స్లో ఫ్లేమ్లోనే వేయించుకోవాలి. మనకు తెలిసిపోతుంది అన్నమాట. పచ్చివాసన పోయే వరకు అంతవరకు ఉడికించుకోవాలి. ఆ తర్వాత కొద్దిగా అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి కలియబెట్టుకోవాలి. ఫైనల్గా అయితే కొత్తిమీర వేసి గార్నిష్ చేసుకుంటే మనకెంతో ఇష్టమైన బెండకాయ ఫ్రై అయితే రెడీ అయిపోతుంది. 10 నిమిషాలే పడుతుందండి. ఒక్కసారి ఈ డిష్ తయారు చేయండి ఇంట్లో. చాలా బాగుంటుంది, చపాతీలో కానీ రైస్లో కానీ.